హాయ్ అండి. ఎస్వీఎస్ డిలీషియస్ కిచెన్లో ఈరోజు నేను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి మీకు. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకోవాలి. ఫ్రాన్స్ని నిమ్మరసం ఉప్పు వేసి మంచిగా బాగా క్లీన్ చేసుకోవాలండి, కడుక్కోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఫ్రాన్స్లో ఉన్న నీరు ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా నీరు ఇంకిపోద్దండి, తొందరగా అవుతుంది. ఫ్రాన్స్లో నీరంతా ఇంకిపోయింది చూడండి. ఇప్పుడు పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టుకొని 3 చిన్న గరిటెల ఆయిల్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ ఉంటుందండి ఈ ఆయిల్. మనం మీడియం సైజ్ 4 ఉల్లిపాయలు కట్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి అండి. పెద్ద సైజ్ అయితే 6 నుంచి 6 తీసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 8 నుంచి 10 వరకు తీసుకోవచ్చు. మిర్చి కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి యూజ్ చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఏదైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవరు స్మెల్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. చిన్నగా కోసుకున్న టమాటాలు వేసుకోవాలండి. నేను తీసుకున్న టమాటాల్లో వెయిట్లో అయితే 200 గ్రామ్స్ ఉంటాయండి. మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ జల్లుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి టమాటా అయినా ఆనియన్స్ అయినా కూడా. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. తొందరగా మగ్గిపోయింది చూసారా, టమాటాలు తొందరగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి అండి. ఇంట్లో చేసుకునేది 1 స్పూను, బయట కొనుక్కునేది 2 స్పూన్స్ వాడుకోండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వాడుకోవాలండి. బాగా మసాలాలు కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ మసాలాల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఫ్రాన్స్కి మసాలాలు బాగా అంటుకునేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 150 ml మీడియం సైజ్ గ్లాస్ వాటర్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ వాటర్ ఉంటుందండి. అది మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ తీసుకోవాలండి. రొయ్యలకి మనకు మసాలా బాగా పట్టుకునేలాగా ఉడికించుకునే సరిపడినంత వాటర్ సరిపోద్దండి. మీడియం సైజ్ సరిపోతుంది. నేను ఇక్కడ రొయ్యలకి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. 5 మినిట్స్ సాల్ట్ చూసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ చేసుకోవడానికి బిర్యానీ గిన్నె పెట్టుకున్నామండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము.
నాన్ వెజ్ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక బడే ఇలాచి అంటారు, నల్ల యాలక అంటారండి, ఒక యాలిక, 3 అనాస పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, ఒక 8-9 లవంగాలు, 3 మీడియం సైజ్ దాల్చిన చెక్కలు, 5 యాలకులు వేసుకున్నానండి. మసాలాలు వేగిన తర్వాత పెద్ద సైజు 2 ఉల్లిపాయలు పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి, వేసుకుంటున్నాను. మీడియం సైజ్ అయితే 3-4 తీసుకోండి, పెద్దగా ఉన్నవైతే 2 తీసుకోండి. నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి చిన్నవిగా ఉంటే 8-10 వరకు మీరు తీసుకోవచ్చు, మన స్పైసీకి సరిపడినట్ల. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి మంచిగా. బిర్యానీకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుందండి. ఆనియన్స్ వేగిపోయి చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. మనం ముందుగా ఫ్రాన్స్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వాడుకుంటే సరిపోతుందండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి. పుదీనా ఆయిల్లో వేగడం వల్ల మంచి స్మెల్, ఫ్లేవర్ బాగా వస్తుందండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగితే బాగా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు మనం ఫ్రాన్స్ కర్రీ, ఇప్పుడు ఫ్రాన్స్ చూద్దామండి. ఒకసారి ఫ్రాన్స్ చూసుకుందాం. ఫ్రాన్స్ దగ్గర పడిందండి. మనం ఫ్రాన్స్ 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఫ్రాన్స్లో యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా 1 స్పూను. నేను యాడ్ చేసుకుంది బిర్యానీ మసాలా అండి. అది బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం పక్కన పెట్టుకోవాలి, స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆనియన్స్ రెడీ అయిపోయింది చూడండి. మనం ఆనియన్స్ ఇలా వేయించుకోవడం వల్ల మనం బిర్యానీలోకి సపరేట్గా ఫ్రైడ్ ఆనియన్స్ యూజ్ చేయ అవసరం లేదండి. అవి చాలా బాగా టేస్ట్గా ఆయిల్లో, వాటర్లో ఉంటుంది. నేను ఒక చెక్క కొబ్బరికాయతో కొబ్బరిపాలు తీసుకున్నానండి. ఆ కొబ్బరిపాలు కూడా నేను కొలుచుకున్న నీటిలో వేసుకున్నాను. కేజీ బాస్మతి రైస్కి 4 గ్లాసులు బియ్యం అయ్యాయి. నాకు 4 గ్లాసులకు 6 గ్లాసులు వేసుకున్నాను. అంటే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వేసుకోవాలండి. ముందుగా బియ్యం 1 గంట ముందు కడిగి నానపెట్టుకోవాలి. మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాకనో 1 గంట ముందు నానపెట్టుకోవాలి. నిమ్మకాయ వేస్తున్నానండి. 1 నిమ్మకాయ కట్ చేసి నిమ్మరసం పిండుతున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ లైట్గా పులుపు తగ్గడం వల్ల రైస్ టేస్ట్ పెరుగుతుంది. రైస్ విడివిడిగా ఉంటుందండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా, ముద్దగా అవ్వకుండా చక్కగా ఉంటుందండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫ్రాన్స్లో సాల్ట్ వేసుకున్నామండి. ఫ్రాన్స్కి సరిపడినంత సాల్ట్ ఫ్రాన్స్లో వేసుకోవాలి. రైస్కి సరిపడినంత రైస్లో వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి. చూసారా ఆనియన్స్ అవి పైకి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం వాటర్ బాయిల్ అయిపోయిందండి. మనం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ముందుగా నానపెట్టి వాటర్లో కడిగి నానపెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ 1 గంట ముందు. ఎసరు చూసారా, ఎసరు ఇలా మరిగినప్పుడు వేసుకోవాలి. ఎప్పుడైనా వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ మనం 1 స్పూన్ ఫ్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు నానబెట్టుకుని మనం వేసుకోవాలి. నేను ఒక అరముక్క కొబ్బరి చెక్క నుంచి కొబ్బరిపాలు తీసుకున్నానండి. కొబ్బరికాయ పాలు వేసుకోవడం వల్ల కమ్మగా మంచి మైల్డ్గా టేస్ట్ వస్తుందండి. మనం నెయ్యి వాడాం, కొబ్బరిపాలు వాడడం వల్ల చాలా బాగుంటుందండి. కొబ్బరికాయ ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగుంటుంది. కానీ కొబ్బరిపాలు యాడ్ చేస్తే ఇంకా కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరిపాలు వేసుకుంటే ఫ్రాన్స్ బిర్యానీలో.
ప్రాన్స్ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. నేను మంత్లీ 2 టైమ్స్ అన్నా చేస్తాను మా ఇంట్లో. ట్రై చేయండి, పిల్లలు చక్కగా ఇష్టపడి తింటారు. మనం ఎక్కువ స్పైసెస్ కూడా వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది. మనం ఇంట్లో అంతా మంచిగా మంచి స్పైసెస్ వేసుకొని మనం చేసుకుంటామంటే బయట ఫుడ్ కన్నా మంచిదండి ఇది. మనం ఆయిల్ అది మంచిగా వాడుకుంటాం, బయట తెచ్చుకునే వాటిలో అంత మంచి ఆయిల్ అది వాడరు కాబట్టి మన పిల్లలకైనా మనకైనా బాగుంటుందండి. కేజీ రైస్ చేసుకునేది అయితే 4 మెంబర్స్ ఉన్న ఇంట్లో లంచ్ డిన్నర్ 2 పూటలు సరిపోతుందండి. చక్కగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. బాగా కలుపుకోవాలండి. అన్నం కొంచెం బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఓ 5 మినిట్స్ తర్వాత బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, మనం మీడియంలో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాన్స్ రెడీ అయిపోయింది మనం దమ్ చేసుకోవడానికి. చూసారా, ఆయిల్ పైకి తేలిపోయి చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ఆయిల్ పైకి తేలిపోయిందంటే రెడీ అయిపోయినట్లేనండి ఫ్రాన్స్. మనం ఓన్లీ వాటరు మసాలా ఫ్రాన్స్కి ఇంకడానికి కోసం మనం కొద్దిగా వేసుకున్నాం అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంక ఫ్రాన్స్. ఫ్రెండ్స్ అయిపోయిందండి, రైస్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు రైస్ ఒక ప్లేట్లోకి మనం తీసుకొని మనం దమ్కి రెడీ చేసుకోవాలండి. మన గిన్నెలో ఉన్న రైస్ ఒక ప్లేట్లోకి మనం సగం తీసుకొని ప్రాన్స్ దమ్ చేసుకోవాలండి. ప్రాన్స్ దమ్ బిర్యానీకి, ఫ్రాన్స్ బిర్యానీకైనా దేనికైనా మీడియం సైజు ఫ్రాన్సే తీసుకోవాలండి. పెద్ద కొన్న మీడియం సైజు రొయ్యలు అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. బిర్యానీలోకి పెద్ద రొయ్యల కన్నా మీడియం సైజే చక్కగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, మనం నిమ్మకాయ వేయడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా, వాటర్ కూడా కరెక్ట్గా 1కి 1.5 వేసుకోవడం వల్ల రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం ముందుగా బియ్యం ఎప్పుడైనా కూడా బిర్యానీ చేసుకుంటే ముందుగా 1 గంట ముందు రైస్ నానబెట్టుకోండి. దానివల్ల మంచిగా అవుతుంది, రైసు మంచిగా బాగా వస్తుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవసరం లేదండి ఇందులో. ఆల్రెడీ మనం బ్రౌన్ కలర్లో మంచిగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా సగం రొయ్యలు మసాలా ప్రాన్స్ తీసుకొని మనం వేసుకోవాలి, దమ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ కింద వేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన రొయ్యలు కూడా వేసుకుందామండి. మనం ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకొని పక్కన చికెన్ ఫ్రై పెట్టుకుంటే స్పెషల్గా చాలా బాగుంటుందండి. మిగిలిన రైస్ కూడా వేసుకోవాలండి. టూ లేయర్స్ వేసుకుంటే సరిపోతుందండి. 2 లేయర్స్గా వేసుకుంటే రైస్ మొత్తానికి ఫ్రాన్స్లో ఉన్న మసాలా అంతా బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. రైస్ కూడా బాగా ఉడికిందండి సమంగనంగా, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు. సాఫ్రాన్ మీ దగ్గర ఉంటే 1 స్పూన్ వాటర్లో ముందుగా నానపెట్టుకొని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒక 2 స్పూన్ నెయ్యి పైన వేసుకోవాలండి. దానివల్ల రైసు విడివిడిగా ఉండి మంచిగా ఫ్లేవర్ బాగుంటుందండి. మనం ఇక్కడ నెయ్యి, కొబ్బరిపాలు ఇవన్నీ వాడడం వల్ల మంచి కమ్మదనంగా మైల్డ్ టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఎస్విఎస్ డిలీషియస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు నెమ్మదిగా అట్ల కాడ తీసుకొని కింద నుంచి పైకి రైస్ విరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగుందో, మంచి కలర్తో. రైస్ కూడా విడివిడిగా మంచిగా వచ్చింది. మనం వాటర్ కరెక్ట్గా వేసుకోవాలండి, రైస్ నానపెట్టుకోవాలి. మనం నిమ్మకాయ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల కూడా రైస్ విడివిడిగా వస్తుందండి. మనం వండుకునేటప్పుడు కొన్ని మనం పాటిస్తే కరెక్ట్గా వస్తుందండి.
నేను ముందుగా ఆయిల్లో పుదీనా కొత్తిమీర వేసుకుని వేయించుకున్నాను కాబట్టి ఇంకా నేను పైన ఇంకేమీ వేసుకోవట్లేదండి. ఆ ఫ్లేవరే చాలా బాగుందండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవసరం లేదండి. మనం బిర్యానీలో వేయించుకున్న బ్రౌన్ ఆనియన్సే గోల్డెన్ బ్రౌన్లో వేయించుకున్నాం కాబట్టి ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వాడవలసిన లేదండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మన పిల్లలకి మనం మన చేతితో చేసి పెడితే మన ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి. అదొక ఆనందం ఒకటి. చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీరు అందరూ తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ట్రై చేస్తారు, లైక్ కొడతారు అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవాలండి. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ కూడా మంచిదండి పిల్లలకి, మంచి ప్రోటీన్. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.